భగవద్భక్తులారా, ఓం నమః శివాయ. మన శివాలయంలో ఆ పరమశివుడు నర్మదా బాణలింగ రూపంలో కొలువై మనకు దివ్య దర్శనం ఇస్తున్నారు. నర్మదా బాణలింగం మహిమ. నర్మదా బాణలింగం అత్యంత పవిత్రమైన స్వయంభూ లింగం. ఇది మనుషుల చేత తయారు చేయబడినది కాదు. వేల సంవత్సరాలుగా నర్మదా మాత ప్రవాహం వల్ల సహజంగా నర్మదా నదిలో రూపుదిద్దుకున్న సాక్షాత్తు శివ స్వరూపం ఇది. ఈ లింగానికి ప్రత్యేకంగా ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదు. ఎందుకంటే ఇది స్వయంప్రకాశమైన పరమశివుని దివ్యతత్వ స్వరూపం. డింబాకారంలో, బూడిద రంగులో, తేనెరంగు మచ్చలతో కనిపించే ఈ లింగం అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉందని విశ్వాసం. పురాణ ప్రాముఖ్యం. వాయు పురాణం, స్కంద పురాణంలోని రేవాఖండం మరియు బృహత్ వైవర్త పురాణం ప్రకారం ఈ నర్మదా బాణలింగం అవ్యక్త లింగం, అత్యంత ఆనందాన్ని ప్రసాదించే దివ్య శివతత్వ స్వరూపం. భాగవత పురాణం ప్రకారం పరమశివుడు వృక్షశిల పర్వతంపై, దీనినే అమరకంటకం అంటారు, ఘోర తపస్సు చేస్తుండగా ఆయన శరీరం నుండి ఉద్భవించిన జలమే నర్మదా నదిగా రూపుదిద్దుకుంది. నర్మదా అంటే ఆనందాన్ని ఇచ్చేది. అందుకే నర్మదా బాణలింగం భక్తులకు ఆనందం, శాంతి, ఆధ్యాత్మిక తృప్తి ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. నర్మదా మాతను శంకరి అని కూడా పిలుస్తారు. ఇది సప్త పుణ్యనదులలో అత్యంత విశిష్టమైనది. బాణాసురుని కథ. బాణలింగం పేరుకి కారణం మహాబలి చక్రవర్తి కుమారుడు బాణాసురుడు. అతడు శివుని గొప్ప భక్తుడు. శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసి 1000 చేతులు మరియు యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేని శక్తిని వరంగా పొందాడు. శివుడు అతనికి రక్షగా ఉంటానని వాగ్దానం చేసి అతని రాజధాని శోణితపురంలో లింగరూపంలో కొలువుదీరాడు. బాణాసురుని కుమార్తె ఉష స్వప్నంలో అనిరుద్ధుడిని, శ్రీకృష్ణుని మనుమడు చూసి ప్రేమిస్తుంది. ఆమె స్నేహితురాలు చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుడిని శోణితపురానికి తీసుకొస్తుంది. ఈ విషయానికి తెలిసిన బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. తన మనుమడిని విడిపించడానికి శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, బలరాముడు శోణితపురంపై దండెత్తారు. శివుని వరంతో బాణాసురుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేశాడు. చివరికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో బాణాసురుని 1000 చేతులను నరికివేశాడు. అప్పుడు పరమశివుడు జోక్యం చేసుకుని బాణాసురుడిని క్షమించమని శ్రీకృష్ణునిని కోరాడు. శ్రీకృష్ణుడు బాణాసురుడికి ప్రాణభిక్ష ఇచ్చి 4 చేతులు మిగిల్చి మిగతా చేతులను నరికివేశాడు. అహంకారాన్ని విడిచి శివుని శరణు పొందిన బాణాసురుని కథ మనకు గొప్ప ఉపదేశం ఇస్తుంది. అహంకారాన్ని జయించేది భక్తి మాత్రమే. బాణాసురుని అహంకార నిర్మూలనకు సాక్ష్యంగా పూజింపబడిన పవిత్ర లింగం కాబట్టి దీనిని బాణలింగం అని పిలుస్తారు. ఆరాధన ఫలితాలు. నర్మదా బాణలింగానికి నిత్యం అభిషేకం చేయుట వల్ల మన జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా భగవంతుని అనుగ్రహంతో తొలగిపోతాయని విశ్వాసం. ఈ లింగాన్ని స్పర్శించినా, భక్తితో దర్శించినా సరే కాలసర్ప దోషం వంటి గ్రహ దోషాలు కూడా శాంతిస్తాయని నమ్మకం. పంచామృతంతో, శుద్ధ జలంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అన్ని శుభాలు కలుగుతాయి. ఆత్మరక్షణ కలుగుతుంది. వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఏ కార్యంలోనైనా విజయము తప్పక కలుగుతుందని విశ్వాసం. మహాశివరాత్రి ప్రత్యేకత. మహాశివరాత్రి రోజు భక్తులు విశేషంగా శివపూజ చేసి నర్మదా మాతకు నమస్కారం చేస్తూ శివనామస్మరణలో లీనమై ఉంటారు. ఆ రాత్రి చేసిన జాగరణ, అభిషేకం, పూజ అనేక జన్మల పాపాలను హరించి పరమశివుని కృపను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు నర్మదా బాణలింగ దర్శనం అనంత పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వాసం. శివభక్తుల జీవితాలలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండుగాక.